కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా రాహుల్ గాంధీ ఎన్నికకు లైన్ క్లియర్ అయింది. పార్లమెంటు సెంట్రల్ హాల్లో జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ లో రాహుల్ గాంధీని ప్రతిపక్ష నేతగా ఉండాలని మెజార్టీ సభ్యులు ప్రతిపాదించారు. రాహుల్ గాంధీ కూడా అంగీకరించడంతో ఆయన ఎన్నికల లాంఛనమే. ఇక లోక్సభ ఫలితాలపై సమావేశంలో ఖర్గే, సోనియా, రాహుల్ సమీక్షించారు. కర్ణాటక, ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లో కొంత కష్టపడితే అధికారం దక్కేదని నేతలు అభిప్రాయపడ్డారు. राजवीर जी राजवीर भाई 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 सामने सॉरी కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా రాహుల్ గాంధీ ఎన్నికకు లైన్ క్లియర్ అయింది. పార్లమెంటు సెంట్రల్ హాల్లో జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ లో రాహుల్ గాంధీని ప్రతిపక్ష నేతగా ఉండాలని మెజార్టీ సభ్యులు ప్రతిపాదించారు. రాహుల్ గాంధీ కూడా అంగీకరించడంతో ఆయన ఎన్నికల లాంఛనమే. లోక్సభ ఫలితాలపై సమావేశంలో ఖర్గే, సోనియా, రాహుల్ సమీక్షించారు. కర్ణాటక, ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లో కొంత కష్టపడితే అధికారం దక్కేదని నేతలు అభిప్రాయపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ స్పందన రీసెంట్ గా వచ్చినటువంటి లోక్సభ ఫలితాల నేపథ్యంలో కొంత మిశ్రమ ఫలితాలు ఇచ్చినప్పటికీ అనుకున్న స్థాయిలోనే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఈరోజు సిడబ్ల్యూసీ సమావేశంలో పలు అంశాలపై తీర్మానించడం జరిగింది. దీంట్లో ప్రధానంగా కొన్ని రాష్ట్రాల్లో కొంచెం పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చుంటే ఖచ్చితంగా బయటపడేది, అక్కడ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉండేది అని కూడా చెప్పారు. అదేవిధంగా కర్ణాటక, ఛత్తీస్గఢ్ లో అనుకున్న స్థాయిలో సీట్లు రాలేకపోయింది, దానివల్ల కొంత ఇబ్బంది పడ్డామని చెప్పి ఏదైనప్పుడు కూడా కొంత సంతృప్తికరమైనటువంటి వాతావరణంలో ఈ సిడబ్ల్యూసీ సమావేశంలో మాట్లాడుకోవడం జరిగింది. ప్రధానంగా లోక్సభ పక్ష నేతగా రాహుల్ ని ఏకగ్రీయంగా నియమించుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా ఈ రోజు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా రాహుల్ ఉంటే బాగుంటుంది అనేటువంటి విషయం మీద ఈ సిడబ్ల్యూసీ సమావేశంలో ఏకదాటిగా దాదాపు 3 గంటల పైగా సమావేశం జరిగింది. దీంట్లో పలు అంశాల మీద తీర్మానించడం జరిగింది. ప్రధానంగా ఈ రాహుల్ ఎందుకంటే గతంలో సోనియా గాంధీ 2 సార్లు కూడా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉండేవారు. బట్ ప్రజెంట్ రాహుల్ గాంధీని నియమించడం ద్వారా మంచి మెసేజ్ పోతుంది అనే విషయం. అంతేకాకుండా మళ్ళీ కాంగ్రెస్ పూర్వవైభవం వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మన గతంతో పోల్చుకుంటే డబుల్ అయినటువంటి లోక్సభ స్థానాలు మనం చూసాం. దాదాపు 99 లోక్సభ స్థానాలు ఒంటరిగానే కాంగ్రెస్ గెలుచుకోగలిగింది. అదేవిధంగా ఇప్పుడు ఐఎన్డీఏ కూటమిలో కూడా గతంలో ఊహించిన దానికంటే ఇప్పుడు మంచి ఫలితాలు రాబట్టిందని కూడా చెప్పింది. ఎందుకంటే అధికారానికి కాస్త దూరంలో ఆగిపోయినప్పటికీ కూడా ఎన్డీఏ కూటమికి చుక్కలు చూపించామనేటువంటి విషయం మీద వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇప్పటికే సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి మల్లికార్జున ఖర్గే అధ్యక్షుడు, అదేవిధంగా కేసీ వేణుగోపాల్, వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, ముఖ్యంగా తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ సుఖీందర్ సింగ్ తో పాటు పలువురు ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా రాహుల్ గాంధీ ఉంటే బాగుంటుంది, ఎందుకంటే లోక్సభ సభ్యుడిగా, ముఖ్యంగా లోక్సభ పక్ష నేతగా నియమించుకోవాలన్నటువంటి నిర్ణయం మీద ఏకాభిప్రాయం అయితే కుదిరినట్టు తెలుస్తుంది. కాసేపట్లో అఫీషియల్ గా నిర్ణయం జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా అనంతరం కేసీ వేణుగోపాల్ కూడా మాట్లాడడం జరిగింది. మంచి ఫలితాలు సాధించాము, ఊహించిన దానికంటే కొంచెం ఎక్కువ వచ్చాయి, బట్ అయినప్పటికీ కూడా సంతృప్తిగానే ఉన్నాము అనే విషయం అయితే కేసీ వేణుగోపాల్తో పాటు పలువురు వ్యాఖ్యానించడం జరిగింది. చూడాలి భవిష్యత్తులో ఇంకెట్లాంటి పరిణామం వెళ్ళాలనే దాని మీద మరికొన్ని సమావేశాలు పెట్టుకునే అవకాశం ఉంది. ప్రజెంట్ అయితే సిడబ్ల్యూసీ సమావేశం మొన్న రీసెంట్ గా మనం చూసాం, ఎన్డీఏ సమావేశం కూడా జరిగింది. అదే సమయంలో నిన్న ఐఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి సమావేశం కూడా జరిగింది. ఏదైనా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా రాహుల్ గాంధీని ఎన్నుకోవడం అనేది ఆ పార్టీలో కొంచెం జోష్ని పెంచే విధంగా కనిపిస్తోంది. రైట్, థాంక్యూ నరేందర్. राजवीर जी राजवीर भाई 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 सामने